2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల గురించి ఎవరిని అడిగినా ఇది హిందువులకి అలాగే ముస్లింలకి మధ్య జరిగిన అతిపెద్ద గొడవ అని చెప్తారు. కానీ నిజంగా ఇది కేవలం 2 వర్గాల మధ్య జరిగిన గొడవ మాత్రమేనా? లేక ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఒక మారణ హోమమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే క్రమంలోనే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి అలాగే ఇప్పుడు మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ పేరు తెరపైకి వస్తుంది. ఆయన హయాంలోనే ఇదంతా జరగడం, ఆయన ఆదేశాల మేరకే పోలీసులు సైలెంట్గా ఉన్నారనే ఆరోపణలు రావడం ఈ కేసుని దేశ చరిత్రలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ ఇన్వెస్టిగేషన్గా మార్చేశాయి. 5 years after the Gujarat killings of 2002, the ghost of Godhra still haunts you. Why have you not done more to allay that ghost? This I gave it to the media persons like Karan Thakur. Let them do and let them enjoy. Why can't you say that you regret the killings that happened? Why can't you say that maybe the government should have done more to protect the Muslims? What I have to say, I have said at that time, and you can find out my statements. But by not saying it again, by not letting people hear the message repeatedly, you're allowing an image that is contrary to the interest of Gujarat to continue. It's in your hands to change it. I'll have to rest. Three, four questions I will let enjoy. But Modi sir, Modi sir, कल देखो मैं दोस्ताना संबंध बनाना चाहता हूँ, आप उसको कोशिश कीजिए. ఇదంతా 2002 ఫిబ్రవరి 27న ఉదయం 7 గంటల ప్రాంతంలో గోధ్రా రైల్వే స్టేషన్ దగ్గర మొదలైంది. అయోధ్య నుండి తిరిగి వస్తున్న వందలాది మంది భక్తులతో వెళ్తున్న శబర్మతి ఎక్స్ప్రెస్ గోధ్రా స్టేషన్ నుండి బయలుదేరిన కొద్దిసేపటికే ఎవరో చైన్ లాగడంతో ఆ ట్రైన్ ఆగింది. ఆ వెంటనే కొన్ని వందల మందితో కూడిన ఒక గుంపు ఆ ట్రైన్ చుట్టుముట్టింది. నిమిషాల్లోనే కోచ్ నెంబర్ S6 ఒక అగ్నిగుండంలా మారిపోయింది. ఆ మంటల్లో ఆడవారు అలాగే పిల్లలతో కలిపి మొత్తం 59 మంది సజీవదహనం అయ్యారు. ఈ ఘోరమైన వార్త బయటికి రాగానే గుజరాత్ అంతటా ఒక్కసారిగా కమ్యూనల్ టెన్షన్ పెరిగిపోయింది. ఇది కేవలం ఒక చిన్న గొడవతో ఆగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకి దారితీసింది. ఆపై కొన్ని వారాల పాటు గుజరాత్లోని చాలా జిల్లాల్లో హింస చెలరేగింది. ఇది ఒక మామూలు లా అండ్ ఆర్డర్ సమస్యగా మొదలై అతి త్వరలోనే ఒక పెద్ద మానవతా సంక్షోభంగా మారింది. కానీ ఇక్కడ మనం 2 విషయాల గురించి ఆలోచించాలి. ఒకటి ఆకస్మికంగా చెలరేగిన హింస, అలాగే రెండవది ఆ హింసను కంట్రోల్ చేయడంలో విఫలమైన వ్యవస్థ. ఈ రెండింటికి మధ్య తేడాను మనం అర్థం చేసుకోకపోతే ఈ కేసులో అసలు సమస్య ఏంటనేది మనకు ఎప్పటికీ అర్థం కాదు. సాధారణంగా గొడవలు జరగడం వేరు, ఆ గొడవలను ఒక పద్ధతి ప్రకారం జరగనివ్వడం వేరు. ముఖ్యంగా మొదటి 3 రోజులు గుజరాత్లో జరిగింది రెండవది అని చాలా మంది నమ్ముతారు. ఇది కేవలం ఒక అభిప్రాయం మాత్రమే కాదు. ఎందుకంటే అల్లర్లు జరిగే ప్రతి చోట ఒకే ప్యాటర్న్ కనిపించడం, పోలీసుల స్పందనలో కనిపించిన ఆలస్యం మరియు కొన్ని ప్రాంతాల్లో జరిగిన టార్గెటెడ్ దాడులు, వీటన్నింటినీ మనం చూసినప్పుడు ఇది పూర్తిగా కంట్రోల్ తప్పిన పరిస్థితి మాత్రమేనా, లేక ప్రజలను కాపాడవలసిన వ్యవస్థ పనిచేయడం ఆగిపోయిందా అనే అనుమానం మనకు సహజంగానే వస్తుంది. ముఖ్యంగా అహ్మదాబాద్లోని గుల్బర్గ్ సొసైటీ అలాగే నరోడా పాటే దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ చాలా భయంకరమైనవి. గుల్బర్గ్ సొసైటీలో అయితే ఒక మాజీ ఎంపీ ఈషన్ జఫీర్తో సహా 69 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అక్కడ జరిగిన దాడి ఎంత క్రూరంగా ఉందంటే ఆ కాలనీలో ఉన్న ఇళ్లను గంటల తరబడి ముట్టించి మరీ తగలబెట్టారు. మరోపక్క నరోడా పాటియాలో ఏకంగా 97 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అక్కడ జరిగిన హింస గురించి వింటే ఇప్పటికీ మన ఒళ్ళు గుగ్గు పుడుస్తుంది. గవర్నమెంట్ యొక్క అఫీషియల్ లెక్కల ప్రకారం మొత్తం 1044 మంది చనిపోయారు. అందులో 790 మంది ముస్లింలు అలాగే 254 మంది హిందువులు ఉన్నారు. కానీ ఇండిపెండెంట్ సంస్థలు మరియు హ్యూమన్ రైట్స్ గ్రూప్స్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మరణాల సంఖ్య అనేది 2000 వరకు ఉండొచ్చని అంచనా. ఈ సంఘటన వల్ల దాదాపు 1,50,000 మంది తమ ఆస్తులను ఇళ్లను వదిలేసి రిలీఫ్ క్యాంపులకు వెళ్లాల్సి వచ్చింది. ఈ గొడవల్లో ఉన్న కాంట్రడిక్షన్స్ మనకు అర్థం కావాలంటే మనం ఆ మొదటి 24 గంటల్ని కొంచెం క్లోజ్గా చూడాలి. సాధారణంగా ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ కానీ లేదా ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు పోలీసులు ముందుగా ఆ ఏరియాని సీజ్ చేసి ఆధారాలు సేకరిస్తారు. కానీ గోదావరిలో మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. ట్రైన్లో మంటలు ఉదయం 7:43 అందుకున్నాయి. కనీసం ప్రాథమిక విచారణ కూడా మొదలవుతుందే అదే రోజు ఉదయం 10:30 కల్లా ఇది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ కుట్ర అని లోకల్ ముస్లిం సాయంతో పాకిస్తాన్ ISI చేయించేదని ఆరోపిస్తూ ప్రభుత్వం నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది. సాధారణంగా ఒక ఇన్వెస్టిగేషన్లో ముందుగా ఆధారాలు తర్వాత నిర్ణయాలు వస్తాయి, కానీ ఇక్కడ మాత్రం నిర్ణయం ముందే వచ్చేసింది. ఇదే ఈ కేసులో మొట్టమొదటి అతిపెద్ద కాంట్రడిక్షన్. అసలు ఎటువంటి ఫారెన్సిక్ రిపోర్ట్స్ లేకుండా అలాగే ఎటువంటి విచారణ మొదలవకుండానే అంత కాన్ఫిడెంట్గా ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ అంత పబ్లిక్గా ఎలా చెప్తారు అనేది ఇప్పటికీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని గమనించాలి. అదేంటంటే ఆ సమయంలో ప్రభుత్వం చనిపోయిన వారి బాడీలను గోధ్రా నుండి అహ్మదాబాద్కు పబ్లిక్గా తీసుకురావాలని ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి అహ్మదాబాద్ అంటే అప్పట్లో ఒక పొలిటికల్ హబ్.
ఆ రాష్ట్రంలో ఎక్కడ గొడవలు జరిగినా సరే వెంటనే రియాక్షన్ వచ్చే సిటీ అది. మరి అంత హై టెన్షన్ ఉన్న టైంలో ఆ చనిపోయిన వారి బాడీస్ని ఆ సిటీలోకి తీసుకురావడం అంటే కావాలనే నిప్పుకి గాలిని తోల్చేయడం కాదా? మరీ ముఖ్యంగా హిందూ సంఘాలు ఆ బాడీస్తో ఊరేగింపు నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల సిటీ అంతా ఒక అగ్నిగుండంలా మారింది. ఈ డెసిషన్ మీద ఇప్పటికీ పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఆ మృతదేహాలను అలా తీసుకురావడం వల్ల జనం భావోద్వేగాలకు లోనై మరింతగా రెచ్చిపోయారని, ఇది ఒక రకంగా హింసను ప్రేరేపించిన ఒక పెద్ద తప్పుడు నిర్ణయం అని విమర్శకులు అంటుంటారు. ఇక్కడే ఒక పెద్ద కాంట్రవర్సీ మొదలైంది. చాలా మంది నమ్మే, అలాగే ఇప్పటికీ చర్చించుకునే ఒక ఆల్టర్నేటివ్ థియరీ ఏంటంటే ఈ అల్లర్లు వాటంతటా అవే ఆవేశంలో జరిగినవి కావని, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుల సహకారంతో జరిగిన స్టేట్ స్పాన్సర్డ్ రేట్స్ అని ఈ థియరీని సపోర్ట్ చేసే వాళ్ళు కొన్ని పాయింట్స్ని గట్టిగా చెప్తున్నారు. అందులో మొదటిది, ఆధునిక వస్తువులు ఉన్న పోలీస్ ఫోర్స్కు అల్లర్లను ఆపడానికి 3 రోజులు ఎందుకు పట్టింది? 3 రోజులు అంటే చిన్న విషయం కాదు. ఇక రెండవది, ముస్లిం ఇళ్లను, వాళ్ళ బిజినెస్ సెంటర్లను అంత ఖచ్చితంగా ఎలా టార్గెట్ చేయగలిగారు? పక్కనే ఉన్న ఇతర ఇళ్లను వదిలేసి కొన్ని ఇళ్లను మాత్రమే ఎలా తగలబెట్టారు? దీనివల్ల వాళ్ళ దగ్గర ఓటర్ లిస్టులు లేదా మున్సిపల్ రికార్డులు ఉండవచ్చని, అవి లేకుండా ఇంత పక్కాగా టార్గెట్ చేయడం ఇంపాసిబుల్ అని ఈ థియరీని నమ్మేవారు వాదిస్తుంటారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు, కంట్రోల్ రూమ్స్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా హెల్ప్ అందకపోవడం వల్ల ఇదంతా పైనుండి వచ్చిన స్టాండ్ డౌన్ అంటే జోక్యం చేసుకోవద్దు అనే ఆర్డర్ వల్లే జరిగిందని వీళ్ళు గట్టిగా నమ్ముతారు. ఈ థియరీ నమ్మేవాళ్ళు చెప్పే ఇంకో పాయింట్ ఏంటంటే, ఫిబ్రవరి 28న రాష్ట్ర ప్రభుత్వం ఆర్మీ సాయం కోరింది. అదే రోజు రాత్రి ఆర్మీ కూడా అహ్మదాబాద్ చేరుకుంది. కానీ వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడంలో, అలాగే వాళ్ళకు గైడ్స్ని అరేంజ్ చేయడంలో ప్రభుత్వం దాదాపు 20 గంటలు ఆలస్యం చేసింది. ఆ 20 గంటలు ఆర్మీ రన్వే మీద వెయిట్ చేస్తూ ఉంటే సిటీలో మాత్రం జనం చనిపోతూనే ఉన్నారు. ఇది కేవలం మేనేజ్మెంట్ ఫేజ్ మాత్రమే కాదని, కావాలని ఆర్మీని 20 గంటలు వెయిట్ చేయించారని ఈ థియరీ నమ్మేవారు చెప్తుంటారు. ఈ థియరీకి మద్దతుగా మరికొన్ని అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో అహ్మదాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్స్కి వేల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయి. వాటిలో ప్రజలు తమ ప్రాణాలు కాపాడమని విలపిస్తున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ ఆ లాగ్ బుక్స్ చూసినప్పుడు ఒక భయంకరమైన విషయం బయటపడింది. పోలీసులు తప్పుడు లొకేషన్లకు వెళ్ళడం, లేదా అల్లర్లు జరుగుతున్న చోటు నుండి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న పోలీస్ ఫోర్సులు సరిగ్గా స్పందించకపోవడం వంటివి జరిగాయి. ఇదంతా చూసినప్పుడు ఎవరో కావాలనే వ్యవస్థని వెనక్కి లాగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కంట్రోల్ రూమ్కి వస్తున్న సమాచారాన్ని ఫీల్డ్లో ఉన్న పోలీసులకు చేరవేయడంలో ఎందుకు ఆలస్యం జరిగింది అనే ప్రశ్నకి ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఇక్కడ అన్నింటికంటే పెద్ద రెడ్ ఫ్లాగ్ ఏంటంటే ఆ ఇన్సిడెంట్కి సంబంధించిన మాయమైన రికార్డులు. కొన్ని ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఆ 3 రోజుల్లో ఏ పోలీస్ ఆఫీసర్లు, ఏ నాయకులు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో ఆ కాల్ రికార్డ్స్ కావాలని అడిగింది. మరి దానికి గవర్నమెంట్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఆ రికార్డ్స్ అన్ని రొటీన్ ప్రొసీజర్లో భాగంగా నాశనం చేసేసాం అని చెప్పింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అంత కీలకమైన కాల్ డేటాని ఎలా డిలీట్ చేస్తుంది? ఇది జస్ట్ అశ్రద్ధ, లేక ఏదైనా నిజాన్ని దాచడానికి చేసిన ప్రయత్నమా అనే అనుమానం ఎవరికైనా రాకమానదు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి డెలిబరేట్ ఇన్యాక్షన్ అంటే కావాలనే వదిలేశారు అనే ఇంకొక థియరీ కూడా ప్రచారంలో ఉంది. ఇది నేరుగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ వైపు వేలెత్తి చూపిస్తోంది. అప్పటి గుజరాత్ మినిస్టర్స్లో ఒకరైన హరేన్ పాండ్యా, అలాగే సంజీవ్ భట్ అనే ఒక ఆఫీసర్ ఫిబ్రవరి 27 రాత్రి ముఖ్యమంత్రి నివాసం దగ్గర ఒక సీక్రెట్ మీటింగ్ జరిగిందని వీళ్ళు క్లెయిమ్ చేశారు. ఆ మీటింగ్లో మోదీ గారు పోలీసులతో హిందువుల కోపాన్ని ఆపకండి, వాళ్ళని రియాక్ట్ అవ్వనివ్వండి అని ఆదేశాలు ఇచ్చారని కొన్ని ఆరోపణలు బయటకు వచ్చాయి. I know my truth. I have stated my truth, and I have said there on oath in an affidavit submitted to the highest court of the land. దీనివల్ల పోలీసులు 3 రోజుల పాటు ఏమీ చేయలేదని ఈ థియరీని నమ్మే వాళ్ళ వాదన. ఇదే విషయంపై మోడీ గారు 2005లో అమెరికన్ వీసా రిజెక్షన్ కూడా ఎదుర్కొన్నారు. मैं इसको थोड़ा 2-3 अलग अलग चीजें बताना चाहूंगा. मैं पब्लिकली कहता था, और मुझे याद है जब बीच में आपने मुझे सवाल पूछा था सेटबैक, मैं मुख्यमंत्री था डेमोक्रेटिक इलेक्टेड गवर्नमेंट का, और अमेरिकन सरकार ने मुझे वीजा देने से मना कर दिया. व्यक्ति के जीवन में तो मेरे लिए कोई अमेरिका जाना नहीं जाना कोई बड़ी चीज है, मैं पहले वीजा मेरे था. लेकिन एक इलेक्टेड गवर्नमेंट और एक स्टेट का अपमान, ये देश का अपमान, मैं फील करता था. मुझे मन में कसक थी कि क्या हो रहा है. అంటే అప్పట్లోనే ఈ కేసు ఇంటర్నేషనల్గా ఎంత పెద్ద ఇష్యూ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడికి ఇలా జరగడం అనేది సాధారణ విషయం కాదు. ఈ వీసా రిజెక్షన్ అనేది ఈ ఘటనపై ఉన్న అనుమానాలను మరింతగా పెంచింది. ఇప్పుడు మనం మన ఎమోషన్స్ని పక్కన పెట్టి రెండు వైపులా ఉన్న సాక్ష్యాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం.
స్టేట్ గవర్నమెంట్ చెప్పే వర్షన్లో కూడా కొన్ని లాజికల్ పాయింట్స్ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్పిందంటే అప్పుడు పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయని, వాటిని కంట్రోల్ చేయడానికి తాము శాయశక్తిగా ప్రయత్నించామని, అల్లర్లు మొదలైన 24 గంటల్లోనే కేంద్రానికి లేఖ రాసి ఆర్మీని పిలిపించడాన్ని దీని ఒక సాక్ష్యంగా చూపిస్తారు. అలాగే పోలీసులు కేవలం చూస్తూ ఉండలేదని, అల్లరి మూకలను అదుపు చేయడానికి జరిగిన కాల్పుల్లో వందలాది మంది హిందువులు కూడా చనిపోయారని వీళ్ళు చెప్తారు. ఇది వన్ సైడెడ్ లేదా కేవలం ఒక వర్గానికే సపోర్ట్ చేశారనే వాదనను కొంతవరకు సవాల్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకు ఒక పెద్ద ఫెయిల్యూర్ స్పష్టంగా కనిపిస్తుంది. అదే ఇంటెలిజెన్స్ గ్యాప్. గుజరాత్ రాష్ట్రానికి కమ్యూనల్ హింస అనేది కొత్త ఏమీ కాదు. మరి అలాంటప్పుడు గోద్రా ఇన్సిడెంట్ తర్వాత ఇలాంటి రియాక్షన్ వస్తుందని అంచనా వేయలేకపోవడం అనేది అడ్మినిస్ట్రేషన్ యొక్క అతిపెద్ద వైఫల్యంగా మనకు కనిపిస్తుంది. మరోవైపు గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిన కాన్స్పిరసీ థియరీని చూసినప్పుడు అది మెయిన్గా కొంతమంది అధికారుల యొక్క సాక్ష్యాల మీద ఆధారపడి ఉంది. సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఈ ఇన్సిడెంట్పై చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఆ ఇన్వెస్టిగేషన్లో మోడీ గారు హిందువుల కోపాన్ని ఆపకండి, వాళ్ళని రియాక్ట్ అవ్వనివ్వండి అని అన్నారని వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఆ ఆఫీసర్లు చెప్పిన టైమింగ్స్, వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్స్, అలాగే లొకేషన్స్ ఒకదానికొకటి సరిపోవడం లేదని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. 2012లో సిట్ నరేంద్ర మోడీకి ఇచ్చిన క్లీన్ చీట్ని 2022లో సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. అంటే లీగల్గా చూస్తే గుజరాత్ హల్లాలో నరేంద్ర మోడీ గారి ప్రమేయం ఉంది అనడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. న్యాయ వ్యవస్థ దృష్టిలో సాక్ష్యం లేనప్పుడు శిక్ష కూడా పడదు. కానీ ఇక్కడే మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. న్యాయపరంగా నేరం నిరూపితం కాకపోవడం అంటే అసలు తప్పే జరగలేదని కాదు. ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఫెయిల్యూర్ వేరు, క్రిమినల్ కాన్స్పిరసీ వేరు. సిట్ రిపోర్ట్ ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో జోక్యం జరిగింది అన్నది నిజమే, కానీ అది కావాలని చేసిన కుట్ర మాత్రం కాదు. మనం కేవలం కోర్టులో ప్రూవైన పాయింట్స్ని మాత్రమే అనలైజ్ చేసినా కూడా మనకు బోలెడన్ని అనవసర క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఒకవైపు కోర్టు చాలా మందిని దోషులుగా తేల్చింది. అందులో ఒక మాజీ మంత్రి మాయా కోద్నాని కూడా ఉన్నారు. అహ్మదాబాద్లోని స్పెషల్ కోర్టు 2012లో నరోడా పాటియా ఓచకోత కేసులో ఈమెను దోషిగా తేల్చింది. 97 మంది మరణానికి కారణమైన ఈ ఘటనలో ఆమెను ప్రధాన సూత్రధారిగా అభివర్ణిస్తూ కోర్టు ఆమెకు 28 ఏళ్ళు జైలు శిక్ష విధించింది. ఆమె ఒక మంత్రిగా ఉండి స్వయంగా రోడ్డు మీద నిలబడి గుంపులని రెచ్చగొడుతున్నట్టు సాక్ష్యాలు కూడా దొరికాయి. మరి ఒక మంత్రి అంత పెద్ద స్థాయిలో అల్లర్లు చేస్తుంటే ఆ పక్కనే ఉన్న హోమ్ మినిస్టర్కి కానీ సీఎంకి కానీ ఆ విషయం తెలియదా? ఒక మంత్రి తన ఇష్టం వచ్చినట్టు వేల మందిని రెచ్చగొడుతూ నడిపిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? అహ్మదాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్కి కేవలం కొద్ది నిమిషాల దూరంలోనే నరోడా పార్టీ ఉంది. మరి అంత దగ్గరలో అల్లర్లు జరుగుతున్నా ఫోర్స్ ఎందుకు మూవ్ అవ్వలేదు? ఇలాంటి అనేక అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మనకు చాలానే మిగిలిపోతాయి. ఇక మరొక ముఖ్యమైన విషయం, ఫారెన్సిక్ రిపోర్ట్స్లో ఉన్న కొన్ని గ్యాప్స్. కోచ్ నెంబర్ S6లో మంటలు పెట్టడానికి బయట నుండి పెట్రోల్ లోపలికి పోయడం అనేది సాధ్యం కాదని ఫారెన్సిక్ నిపుణులు తేల్చారు. అంటే ఫారెన్సిక్ రిపోర్ట్స్ ప్రకారం మంటలు లోపల నుండే మొదలయ్యాయి. ఒకవేళ వారు చెప్పిన ఆ 140 లీటర్ల పెట్రోల్ని లోపలికి తీసుకురావాలంటే కనీసం 7 పెద్ద పెద్ద క్యాన్లు కావాలి. అంత రద్దీగా ఉన్న ట్రైన్లో అంతమంది కరసేవకులు ఉన్న కోచ్లోకి 7 వ్యక్తులు పెద్ద పెద్ద క్యాన్లతో లోపలికి వస్తుంటే ఎవరు గమనించలేదా? అసలు ఆ పెట్రోల్ ఎలా లోపలికి వచ్చింది అనేది నేటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే విమర్శకులు ఏమంటారంటే, ఒక కేసులో వేల మంది సాక్షులు ఉన్నప్పుడు కోర్టుల్లో ఆ కేసుకు విచారణ ఏళ్ల తరబడి సాగడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని, కొన్ని కేసుల్లో బాధితులు తమ సాక్ష్యాలను వెనక్కి తీసుకోవడం లేదా సాక్షులు చనిపోవడం వంటివి కూడా జరుగుతాయని, దీనివల్ల అసలైన నిజం ఏంటనేది కోర్టు రికార్డుల కంటే కూడా బాధితుల యొక్క మనస్సులోనే ఉండిపోతుందని వీరు చెప్తుంటారు. ఈ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత కూడా గుజరాత్ అల్లర్లు అనేవి ఒక పొలిటికల్ డిబేట్గానే మిగిలిపోయాయి. ఈ కేసులో ఒక్క విషయం మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయపరంగా చూస్తే సాక్ష్యాలు లేనప్పుడు ఎవరిని దోషిగా తేల్చలేం. కానీ పరిపాలనా దృష్టితో చూసినప్పుడు వ్యవస్థాగత వైఫల్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, ఇది ఒక రాష్ట్రం, ఒక వ్యవస్థ, ఒక సంక్షోభాన్ని ఎలా హ్యాండిల్ చేసింది అన్న దాని గురించి. చట్టాలు ఎంత బలంగా ఉన్నా వాటిని అమలు చేసే వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు దాని ఫలితం ఎంత ఘోరంగా ఉంటుందో 2002 గుజరాత్ అల్లర్లు మనకు స్పష్టంగా చూపిస్తుంది. మరి ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఇది గతంలో జరిగిన ఒక తప్పిదమా, లేక భవిష్యత్తులో మళ్ళీ జరగకూడదని మనం నేర్చుకోవాల్సిన పాఠమా? ఆ సమాధానం ఇంకా మన చేతిలోనే ఉంది. మనం మాట్లాడుకుంటున్న ఈ గ్యాప్స్, ఈ ప్రశ్నలు రేపటి తరానికి ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండడానికి ఒక హెచ్చరికగా పనిచేయాలి. ఇంతకీ ఈ కేసులో మీకు ఏది ఎక్కువగా నమ్మదగినట్టుగా అనిపిస్తుంది? ఇది కేవలం సిస్టమ్ ఫెయిల్యూర్ మాత్రమేనా, లేక ఇంకా బయటికి రాని నిజాలు ఏమైనా ఉన్నాయా? కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని తెలియచేయండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, మనకు కనిపించేదంతా నిజం కాదు, అలాగే వినిపించేదంతా అబద్ధం కాదు. నిజాలను అన్వేషించండి,
ఎందుకంటే ఆ అన్వేషణ మనల్ని నిజానికి చేరువ చేస్తుంది. నెక్స్ట్ టైం మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ సూర్య.